హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక ఎమ్మీ రెసిపీ హోమ్మేడ్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్లస్ హెల్తీగానే ఉంటుంది. మనము ఎప్పుడు పన్నీర్ రెసిపీ చేసుకోవాలంటే అప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే తయారు చేసి ఉంచుకొని కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ముందుగా మనం పాలు 1 లీటర్ పాలు తీసుకుని కాచుకోవాలి. దానికి పాలగిన్నె మనం కొంచెం మాడకుండా ఉండాలంటే కాస్త నీళ్ళు తీసుకున్న తర్వాత మనం పాలు అనేది కాచుకుంటే గిన్నె ఎక్కువగా అడుగంటి మాడకుండా ఉంటుంది. మీరు క్రీమ్ పాలతో అయినా తయారు చేసుకోవచ్చు. ఫ్యాట్ ఫ్రీగా ఉండాలి అంటే నార్మల్ మిల్క్తో అయినా ఈ పన్నీర్ తయారు చేసుకోవచ్చు అండి. పాలను మనం స్టవ్ మీద పెట్టి మరిగేలాగా చూసుకోవాలి. సిమ్లో పెట్టి కాసేపు ఉంచుకున్నామంటే పాలు అనేవి చిన్నగా బాయిల్ అవడం మొదలవుతాయి. ఈ టైంలో మనం పాలు విరగాలి కాబట్టి దీనికి నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను. మనకి 1 లీటర్ పాలకి 1 నిమ్మకాయ రసం సరిపోతుంది. సో వేడి పాల మీద ఉన్నప్పుడు మనం నిమ్మరసం వేసామంటే పాలు అనేవి విరుగుతాయి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మంటను మనం హై ఫ్లేమ్లో ఉంచితే నిదానంగా కొంచెం సేపటికి పాలు అనేవి ఇలాగా మనకి విరిగి రెడీ అయిపోతాయండి పన్నీర్ తయారు చేసుకోవడానికి. మనకి పాలు అనేది చక్కగా ఇట్లాగా కర్డిల్స్ లాగా అయిపోయిన తర్వాత, పెరుగులాగా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి మనము పన్నీరు మామూలుగా మీరు పన్నీర్ బుర్జీ అలాంటి కర్రీస్ చేసుకోవడానికి టైట్గా క్యూబ్స్ లాగా తయారు చేసుకోకుండా డైరెక్ట్గానే మనము వడగట్టుకుని యూస్ చేసుకోవచ్చు. ఈ దీంట్లో పన్నీర్ అనేది మనం వడగట్టుకున్న తర్వాత మిగిలిన వాటర్ని కూడా మీరు చపాతీ పిండి కలుపుకోవడానికి అంటే అవేమి వేస్ట్ వాటర్ కాదండి, ఇట్లా మిగిలిన వాటర్. వీటిని మనము అదర్ రెసిపీస్లో వేటిలో అయినా సరే కొంచెం పులుపు యాడ్ చేసుకునే వాటిలో నీళ్ళకు బదులుగా దీన్ని కలుపుకోవచ్చు అనమాట. ఇది చాలా ప్రోటీన్ ఉన్నటువంటి వాటర్. వీటిని పారబోయాల్సిన అవసరం కూడా లేదు. మీరు స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకొని ఒక 2-3 డేస్ లోపల వాడేసుకోవచ్చు. లేదంటే మీరు వద్దంటే పారబోయచ్చు. ఎందుకంటే మనం నిమ్మరసం కలిపాం కాబట్టి కొంచెం పులుపు ఉంటాయి ఈ వాటరు. ఇప్పుడు మనం పన్నీర్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న వాటర్ని అంతా ఇలా ఒక మంచి కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని దాంట్లోకి వడగట్టుకున్న తర్వాత మనకి ఈ వాటర్ అనేవి ఇట్లా సెపరేట్ అవుతాయి. మనము చల్లారిన తర్వాత డీప్ ఫ్రీజ్లో స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు వాడచ్చు. లేదంటే మీరు వద్దంటే తీసేసుకోవచ్చు. ఇందాక మనము పన్నీర్ తయారు చేసుకోవడానికి నిమ్మరసం వాడాం కాబట్టి కాస్త పులుపు అనేది ఉంటుందండి ఈ పన్నీర్ మొత్తానికి. సో ఆ పులుపు పోవడానికి మనము కొంచెం నీళ్లు తీసుకుని 1-2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకుంటే పన్నీర్ అంతా దీనికి పట్టుకున్న పులుపు అంతా టేస్ట్ పోయి మనకి నార్మల్ టేస్ట్లోకి వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ పన్నీర్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. చివరిలో ఒక 2-3 టైమ్స్ కడిగిన తర్వాత ఏమైనా పులుపుగా ఉందా లేదా కొంచెం టేస్ట్ చేసుకొని చూసామంటే మనకి టేస్ట్ నార్మల్ టేస్ట్కి వచ్చేసేస్తే ఇంకా ఈ టైంలో మనం దీన్ని బాగా ఉన్న నీళ్ళంతా పోయేలాగా పిండుకోవాలన్నమాట. గట్టిగా పిండేసి రౌండ్ షేప్ చేసుకొని మనం దాన్ని పక్కన కదలకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిన పన్నీర్ అంతా మనకి చక్కగా క్యూబ్స్లా కట్ చేసుకునేలాగా రావాలి కాబట్టి చక్కగా వాటర్ని పిండేసాం కదండి. దీన్ని నీట్గా రోల్ చేసుకొని మనము ఇప్పుడు మీకు వీడియోలో చూసినట్టుగా మీరు ఏదైనా ఒక బరువు లాంటి వస్తువుని దాని మీద పెట్టి ఉంచుకుంటే ఒక 1 or 2 అవర్స్ అలా కదలకుండా ఉంచామంటే పన్నీర్ అనేది చక్కగా సెట్ అవుతుంది. సేమ్ మనం మార్కెట్లో కొనుక్కున్న పన్నీర్ ఎట్లా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి క్యూబ్స్, అలాగే మనకి తయారవుతుంది. ఈ విధంగా మరీ షేప్లెస్ కాకుండా కొంచెం రౌండ్ సర్కిల్ వచ్చేలా తయారు చేసుకొని మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మన హోమ్మేడ్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ సైడ్కి పెట్టుకుంటున్నాను స్టవ్ దగ్గర.
మీకు తయారైపోయిన తర్వాత ఎట్లా తయారైందో కూడా చూపిస్తాను. నేను చిన్న రోల్ పెట్టబోతున్నాను. అది ఏదైనా దుమ్ము ఉంటే దానికి క్లాత్ పట్టుకుంటుంది, తడి క్లాత్ అని చెప్పి ఒక ప్లేట్ లాంటిది ప్లాస్టిక్ ప్లేట్ పెట్టి దాని మీద బరువు పెట్టి ఇంకొంచెం ఇంకేదైనా మీరు పెట్టగలిగితే వెయిట్ దాని మీద ఉంచండి. పడిపోకుండా సపోర్ట్ మనం గోడకు దగ్గరగా పెట్టామంటే మనం పెట్టిన వెయిట్ అనేది పడిపోకుండా ఉంటుంది. ఇలా 1-2 గంటలు ఉంచేసేస్తే చక్కగా సెట్ అవుతుంది పన్నీరు. ఒక 2 అవర్స్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఎలా ఉందో అనేది చూస్తున్నాను. చూసారు కదా, మనకి దూరం నుంచే చక్కగా స్టిఫ్గా కనిపిస్తుంది రెడీ అయిపోయి. హోమ్మేడ్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇంకా మనము క్యూబ్స్లా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ అండ్ అదర్ టిప్స్ మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఎమ్మీ పన్నీర్ చక్కగా రెడీ అయిపోయింది హ్యాండ్స్లో. చూసారు కదా, తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.